హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలక్కల్ మొత్తానికి జెండా ఎగరేశాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గెలుచుకుని ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఏంటంటే టాప్ 5 వరకు మాత్రమే వస్తే ఈసారి ఏకంగా టైటిల్ విన్నర్ కూడా అయ్యాడంటే గ్రేట్ అని చెప్పొచ్చు. దీనికి ఉన్న ప్రధానమైన అడ్వాంటేజెస్ కూడా ఏంటి అంటే అదర్ స్టేట్ నుంచి రావడం వల్ల అక్కడ వాళ్ళకు కూడా మనవాడు మన నిఖిల్ అక్కడ తెలుగు బిగ్ బాస్లో విన్నర్ రేసులో ఉన్నాడు కనుక సపోర్ట్ చేయాలి, ఓట్లు వేయాలి అని ఒక పెద్ద స్పందన వచ్చి దాన్ని విపరీతంగా వాళ్ళ పేర టీమ్స్ కూడా ప్రచారం చేయడం వల్ల కూడా అది చాలా అడ్వాంటేజ్ అయ్యింది. సో మరి బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్ 8 విన్నర్గా అయ్యాడు నిఖిల్ అంటే మరి ఆయనకు అర్హత ఉందా అంటే ఖచ్చితంగా 100% ఉందనే చెబుతా. ఎందుకోసం అంటే అంతిమంగా నిర్ణయించేది ఏంటి, ఒక కంటెస్టెంట్ విన్నరా రన్నరా ఏ పొజిషన్ ఏంటి అనేది ఆడియన్స్ ఓట్లే. ఆ ఓట్లు వేశాక మరి ఆడియన్స్ నుంచి ఓట్లు పడ్డాక మరి అర్హత లేదని ఎలా అంటాం, ఖచ్చితంగా ఉందనే చెబుతా. మరి ఆ ఓట్లు ఎట్లా ఇతను అదృష్టం ఏంటంటే నేను ఇప్పటికి అనేక సందర్భాల్లో చెప్పినట్టు ఎప్పుడు 8-9 వారాల్లో కూడా చెప్పేసా, ఇతనికి చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇతరుని ఈ సీజన్లో తట్టుకోవడం నిఖిల్ చాలా కష్టం, ఎంతో ఫైట్ ఇస్తే తప్ప. అయినా సరే చాలా చాలా కష్టం అని చెప్పా కదా, అదే జరిగింది. అయినా సరే గౌతమ్ కృష్ణ అంత టఫ్ ఫైట్ ఇచ్చాడు. నువ్వా నేనా అంత ఈజీగా అయితే జరగలే. ఒక దశలో ఈజీ ఇక్కడికి నిఖిల్ గెలుపు నల్లేరిపోయిన ఆడక ఇంకా అడ్డే ఉంది, వారు వన్ సైడ్ అయిపోద్దామని మాదిరి కనిపించింది. ఈ లాస్ట్ ఫినాలే వీక్లో కూడా స్టార్టింగ్లో అట్లాగే కనిపించింది. అయినా సరే ఆయన గౌతమ్ కృష్ణ, ఆయన ఫ్యాన్స్, ఆయన ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా టఫ్ ఫైట్ ప్రయత్నం తీవ్రంగా చేసి 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 అసలు చుక్కలు కనిపించే ఒక దశలో బయట ఓటింగ్ ట్రెండ్స్ అన్ని చూస్తే నువ్వా నేనా మాదిరిగా హోరీ పోరైతే జరిగింది. చాలా ఎన్నడూ లేని మాదిరిగా ఈ సీజన్లో ఇట్లా వచ్చింది. ఇంత టఫ్ ఫైట్ వచ్చి ఫైనల్గా అతడే అయితే విన్నర్ అయితే ట్రోఫీ అయితే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయితే నిఖిల్ మలక్కల్ అయితే అయ్యాడు. అయితే ఎందువల్ల అంటే ఇతనికి నిజంగా పెద్ద అదృష్టం ఏంటంటే తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు, అట్లాగే సొంత రాష్ట్రం కన్నడలో కూడా ఫ్యాన్స్ కూడా ఉండడం వల్ల కూడా ఈ ఘనత అయితే దక్కించుకునేదానికి బాగా హెల్ప్ అయ్యింది. సో నో డౌట్, ఎందుకంటే ఇప్పుడు ఓట్లు పడాలి, అది ఎక్కడి నుంచి, అది తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ అని కాకుండా ఎక్కడి నుంచైనా ఓట్లు పడితే చాలు కదా, అదే జరిగింది. వాస్తవానికి అతను హౌస్లో అడుగుపెట్టేటప్పటికే రెండో వీక్ నామినేషన్లోకి వచ్చినప్పుడు విన్నర్ రేసులో ఉన్నాడు అనే వైబ్రేషన్ అయితే వచ్చేసింది. మిగతా వాళ్ళు ఇంకా ఖాతాలు కూడా తెరవని పరిస్థితులు, ఇతనికి ఏకంగా 30% ఓటింగ్ వచ్చింది. అంతవరకు ఏంటి, ఒక సీరియల్ ఆర్టిస్ట్గా ఒక వర్గానికే తెలుసు అసలు ఎంత ఫాలోయింగ్ ఉందో ఏంటో అనుకుంటే హౌస్లోకి వచ్చాక కేవలం ఆ వారంలోనే 30% ఓటింగ్ వచ్చిందంటేనే అర్థమైపోయింది, ఓహో గట్టిగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని. తర్వాత ఏంటంటే అతను సొంత రాష్ట్రంలో కూడా సీరియల్స్ 2-3 సినిమాలు చేయడం, వీటన్నిటితో కలిపి పెద్ద ఫాలోయింగ్, మహిళా ప్రేక్షకులు, సీరియల్స్ చూసే ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయినవాడు. అట్టగే అతడు కానీ పేరుతో చేసిన సోషల్ మీడియా రీల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటికి కూడా పెద్దగా స్పందన విపరీతంగా వచ్చింది. ఆ ఫాలోయింగ్ అంతా కూడా క్యారీ అయ్యి అందుకే ఇంకా ఆట మొదలు పెట్టక ముందే సెకండ్ వీక్లో ఇంకా ఆట స్టార్ట్ కాకముందే 30% ఉందంటే అప్పుడే అర్థమైందిగా. అట్లాగే నబీల్ 4వ వారం సోనియాతో పాటు సోనియాకి నబిల్కి ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు ఆయన నామినేషన్లకు వస్తే నబిల్కు 29-30%తో వచ్చింది. అంటే అప్పటికి వచ్చిన ట్రెండ్స్ ఆ 4 వారాల ఆటను బట్టి చూస్తే అర్థమైంది ఏంటంటే నబిల్ నిఖిల్ మధ్య గట్టి ఫైట్ ఉంటుంది. 29-30%తో నువ్వా నేను మాదిరిగా మొత్తానికి వీళ్ళిద్దరూ టాప్ 5 కంటెస్టెంట్స్ అని. ఎప్పుడు 2వ వారం నిఖిల్ గురించి, 4వ వారం నబిల్ ఫస్ట్ టైం నామినేషన్లకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే ఉంటుంది, టాప్ 5 గ్యారంటీ అనే ఆ వైబ్రేషన్ వచ్చింది. ఫైనల్గా అదే జరిగింది. అయితే తర్వాత ఏంటి, అందువల్ల వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళు కూడా తర్వాత నబీల్ ఏంటి, నిఖిల్ ఏంటి పొజిషన్స్ తెలుసు కనుక వాళ్ళతో వీళ్ళు ఒక రకమైన సేఫ్ గేమ్ ఆడుకుంటూ రావడం వల్ల కూడా వాళ్ళకి తగ్గింది. అయితే గంగవ్వ కూడా వచ్చిన తర్వాత, వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత ఆమె కూడా నామినేట్ అయితే 40% దాటి వచ్చింది. అంటే అప్పుడు ఏమనిపించిందంటే అబ్బో నిఖిల్ నబీల్ కంటే ఎక్కువగా 10% వరకు వస్తుంది కదా, మరి అట్లా ఉంటుందంటే ఆ ఒక్క వారం ఆవిడ వచ్చింది. సో ఆ తర్వాత ఏమనిపించిందంటే ఈ నిఖిల్, నబీల్, గంగవ్వ వీళ్ళు ముగ్గురు ఏదన్నా ఒక వారం వచ్చేసి ఉంటే బాగుండేది, ఎవరు పర్సంటేజ్ ఎంత, ఎవరి స్టామినా ఎంత తెలుస్తుంది. అంటే గంగవ్వ ఇంకా పూర్తిగా తర్వాత నుంచి రాలే, నన్ను నామినేట్ చేయకండి, ఫ్యామిలీ వీక్ వరకు ఉంచండి, నా బిడ్డ రావాలి ఉండాలి, ఇట్లా వాళ్ళతో మాట్లాడుకోవడం వల్ల కంప్లీట్గా ఆవిడ 10 వారాలకు చేయలేదు. మరి వాళ్ళు ఎవరు కూడా ఆవిడకి మాట ఇచ్చేవాళ్ళే. ఆ వారం ఆవిడ అవుట్ అయిపోయింది. ఆ ఒక్కసారి వచ్చింది కనుక మరి తెలియలే. అయితే ఇంకోటి ఏంటి, మిగతా వాళ్ళతో చూసుకుంటే ఇప్పుడు గౌతమ్ కృష్ణ కూడా ఏంటి 7వ వారం ఎలిమినేట్ అయిపోయేంత వరకు, అంటే ఇప్పుడు మణికంఠతో పాటు ఉండేటప్పటికి మణికంఠ ఆయన సొంతంగా వాకౌట్ ఎలిమినేషన్ వెళ్ళిపోవడం వల్ల గౌతమ్ కృష్ణకి నిజంగా లైఫ్ వచ్చింది ఈ సీజన్లో. లేదంటే అప్పుడు అవుట్, ఇప్పటికెప్పుడు దుకాణం బంద్ అయిపోయే పరిస్థితి అనిపించింది. బట్ అప్పుడు ఆ గౌతమ్ కృష్ణకి ఆ వారం అవకాశం రావడం వల్ల అసలు బౌన్స్ బ్యాక్ అంటారు కదా, అట్లా అయిపోయి 8వ వారం నుంచి మామూలుగా కాదు ఫైట్ వేరే లెవెల్. నువ్వా నేనా, తాడో పేడో, డూ ఆర్ డై,
ఇంకా ఆయన మాదిరిగా ఆయన ఆడడం వల్ల ఈ టఫ్ ఫైట్, ఎంత టఫ్ ఫైట్ అసలు ఎవరు గెలుస్తారు ఏ సీజన్లో ఇంతవరకు బిగ్ బాస్లో ఓటీటీ కలుపుకుని 8 సీజన్లు చూసుకుంటే ఈ ఒక్క సీజన్ మాత్రమే ఇంత పరిస్థితి వచ్చింది. నువ్వా నేనా? అసలు ఏంటి నిఖిలా గౌతమి ఎందుకంటే గౌతమ్ కృష్ణ వేరే లెవెల్ ఆట ఆడడం వల్ల లేదు. గౌతమ్ కృష్ణ ఆ 7వ వారం తర్వాత ఒకవేళ సేవ్ అవ్వకుండా అప్పుడు కానీ ఆ మణికంఠ వెళ్లకుండా ఇతడిగానే వెళ్ళిపోయి ఉంటుంటే అసలు నిఖిల్కి ఇంక పోటీయే లేదు. ఇంక 2 ఆలోచన లేదు. ఎప్పుడో అప్పుడైపోయి షో కూడా మజా పోయి ఉండేది, పూర్తిగా పోయి ఉండేది, కిక్కే పోయి ఉండేది. ఏముంది నిఖిల్ విన్నరని ఎప్పుడో వారు వన్ సైడ్ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది, ఇంకెక్కడ ఉంది అనలేక. సో ఆయన వచ్చాడు, నామినేషన్ల కంటే ఓట్లు పడిపోతాయి, ఆయనదే టైటిల్ అనే పరిస్థితి అప్పుడే ఏకగ్రీవంగా ఏకపక్షం అయిపోయి చాలు ఇంక ఈ టైటిల్ ఇతరదే, పోటీ కూడా లేకుండా పోయింది అనే పరిస్థితి. కానీ గౌతమ్ కృష్ణ నిలవడం వల్ల, ఆ గ్రూప్తో గట్టిగా ఫైట్ చేయడం వల్ల 1-1 అతనికి ఆల్మోస్ట్ అందరితో అవడం వల్ల, నిఖిల్ వర్సెస్ అతను కూడా ఆ రైవలరీ కొనసాగడం వల్ల ఎప్పటివరకు ఫ్యామిలీ వీక్ వరకు కొనసాగింది. ఫ్యామిలీ వీక్ తర్వాత ఆయన సేఫ్ ఆడబోయినా సరే మళ్ళీ గౌతమ్ కృష్ణ నుంచి ఓహో చెప్పారనా, ఎట్లా మారిపోయావనా, సోనియా చెప్పిందని ఎట్లా అన్న వల్ల మళ్ళీ కొనసాగి మాత్రం ఆ మజా వచ్చింది, ఆ టఫ్ ఫైట్ వచ్చింది. ఎంత ఫైట్ వచ్చినా సరే ఫైనల్గా అంతిమంగా అయితే నిఖిల్దే పై చేయి అయితే అయింది. అయితే మరి ఇతని జర్నీ ఎట్లా సాగింది అంటే నో పెయిన్స్, నో స్ట్రగుల్స్, నో రైవలరీ, నో ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ చెప్పొచ్చు. పక్కగా సేఫ్ ప్లేయర్, నో డౌట్. ఎన్నడూ కూడా నిఖిల్ ఆట ఎట్లా ఉంటుందంటే ఈ సీజన్లో డూ ఆర్ డై అనే సిచ్యువేషన్లో కూడా నోరు విప్పడం, ఎక్కడ మాట అక్కడే. ఈ రోడ్డు దగ్గర ఈ పాట పాడాలి, అక్కడ ఆ మాట ఆడాలి, ఎవరి దగ్గర వాళ్ళ మాట అనుకుంటూ వచ్చాడు తప్ప ఈ సిచ్యువేషన్లో నువ్వే నోరు విప్పాలి, ఇక్కడ సిచ్యువేషన్ సాల్వ్ అవుద్ది, మాట్లాడాలి అనేటప్పుడు కూడా మాట్లాడు. ఇప్పుడు సోనియా, సీత వాళ్ళు కూడా చెప్పింది, కంప్లైంట్ అందరూ చెప్పింది అదే, బాబు ఇక్కడ నువ్వు మాత్రమే మాట్లాడితే ఈ పరిస్థితికి ఈ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది, నువ్వు మాత్రమే నోరు విప్పాలి, నిజాలు చెప్పాలన్న కూడా విప్పడు. అట్లా అంత సేఫ్ అనమాట. సో ఎక్కడదా అక్కడ ఎవరి దగ్గర వాళ్ళ మాట, మరి సోనియా దగ్గర సోనియా మాట, పృథ్వీ మాట, నయనిక దగ్గర నయనిక మాట, ఎట్లా ఆడుకుంటూ వచ్చాడు. దీన్నే సేఫ్ ప్లేయర్ అంటారనమాట. సో అయినా సరే ఎట్లా వచ్చాడని కూడా చెప్పింది, ఎలా విన్నర్ అయ్యారు అనేదాన్ని కూడా చెప్పా కదా స్టార్టింగ్లో. రెండు లాంగ్వేజ్ల్లో, మల్టీ లాంగ్వేజెస్లో ఆర్టిస్ట్ కావడం వల్ల ఆ ఫాలోయింగ్ వల్ల వచ్చింది. సో ఇంకోటి ఏంటి, ఇప్పుడు సోనియా, సీత ఇలాంటి వాళ్ళు ఏంటి, డి అంటే డి అనే మాదిరిగా ఉన్నప్పుడు ఆ రైవలరీ కొనసాగించే నేచర్ కాదు ఇతడిది. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని చక్కగా ఐస్ చేసేసి, నేను బిగ్ బాస్ అంటాడు కదా, శత్రుత్వం లేకుండా ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదన్న స్ట్రాటజీతో వచ్చాడు ఒక రకంగా. అందువల్ల బిగ్ బాస్ కూడా చెబుతాడు, సేఫ్ గేమ్లో నిందించారంటే నింద కాదు, ఇది నిజమే. అది అలాగే స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోలేరు అని గ్రహించలేకపోయారు. అంటే శత్రుత్వాన్ని పట్టుకోవడం అంటే ఆ రైవలరీ కొనసాగించడం. అయితే ఏంటి, ఆడదాం, నాకు నచ్చింది నేను చేస్తాను, నీకు నచ్చింది నువ్వు చేయి, తెలుసుకుందాం, ఆడియన్స్ చూసుకుంటాం, అట్లా కాదు. అయ్యి బాబు ఎందుకు ఈ శత్రుత్వం, అనవసరంగా ఈ లొల్లు అవసరమా, ఈ పంచాయతీ అవసరమా, ఎందుకని మాదిరిగా దాన్ని సేఫ్లు అంటారు. అందుకే బిగ్ బాస్ చెప్పలేక ఇండైరెక్ట్గా చెప్పారు, రాజుగారు రెండో బరి మంచిదని మాదిరిగా సేఫ్ గేమర్ అని అందించారు. బట్ స్నేహాన్ని పట్టుకున్నందంటే శత్రుత్వాన్ని కొనసాగించలేకపోయాడు, రైవలరీ కొనసాగించలేదు. అది ఫైటర్. ఓవరాల్ జర్నీలో ఫైటర్ అంటే ఫిజికల్ టాస్క్ కూడా ఎక్సలెంట్, నో డౌట్, బాగా ఆడాడు, 100% ఆడాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక కంటెస్టెంట్తో రైవలరీ అంటే అబ్బో నా వల్ల కాదు అనే టైపు. సో ఫిజికల్ టాస్క్లు మాత్రం ఆడాడు. సో అందుకే ఇప్పుడు పృథ్వీరాజ్ కానీ వాళ్ళందరూ అనేక సందర్భాల్లో చెప్పింది, ఎక్కడది అక్కడే మాట్లాడేస్తాడు, నువ్వే మాట్లాడాలి, నువ్వే నోరు విప్పాలి, సాల్వ్ అవుద్ది అన్న చోట కూడా మాట్లాడలే, ఓపెన్ అవ్వడు. ఎగ్జాంపుల్ ఏంటంటే అభయ్తో అప్పుడు ఏమది కోడిగుడ్డు టాస్క్, ప్రభావతి టాస్క్లో కూడా వెళ్ళి డీల్ మాట్లాడుకున్నాడు. ఈయన క్లాన్ చీఫ్గా, ఆయన క్లాన్ చీఫ్గా ఉండేటప్పుడు మేము దాడి చేయొద్దు, మీరు దాడి చేయొద్దు అని చెప్పుకున్నాడు. ఆ తర్వాత వచ్చి తన క్లాన్కి ఆ విషయం చెప్పలా. దీంతో ఈ సోనియా వీళ్ళందరూ దాడి చేస్తా అవయొచ్చారే, మీరే మీ వాడి కదా దాడి చేయమని చెప్పిన వాళ్ళు మీరు చేస్తున్నారు ఏంటంటే, తర్వాత సోనియా వాళ్ళకి అర్థమైతే అవునా నిఖిల్ ఎట్లా అంటే మాట్లాడుకున్నాను. ఎప్పుడు చెప్పలేదు, ముందే చెప్పాలి కదా, చెప్పడు. ఇలాంటి సందర్భం ఇప్పుడు రెడ్ ఎగ్ ఉంది, రెడ్ ఎగ్ జుట్టు కూడా ఎన్ని మాటలు చెప్పాడు. అభయ్తో సోనియా పెద్ద ఓవరాక్షన్ చేస్తుంది, ఏదో చేసేస్తానంటుంది కదా, చెబుదాం చూద్దామని మాదిరిగా. అట్లాగే నైనికతో ఒక లెక్క, పృథ్వీరాజ్తో నేను అగ్రెషన్ అంటారు, సేఫ్తో ఒక మాట, రకరకాలుగా మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత సేఫ్ ప్లే ఆడేవాళ్ళు ఎప్పుడు కూడా విన్నర్ అయింది బిగ్ బాస్ చరిత్రలో లేదు, ఫస్ట్ టైం జరిగింది ఇది. నేను కూడా ఏమనుకున్నానంటే బిగ్ బాస్ ఫార్ములా ప్రకారం చూస్తే, బిగ్ బాస్ ఫార్ములా దాని ప్రకారం ఏంటి, ఖచ్చితంగా ఒక రైవలరీ కొనసాగించి ఒక ఫైటర్ మాదిరిగా ఆడేవాళ్ళు అట్లా విన్నర్ అవుతారు. కానీ ఇంత సేఫ్ ప్లే ఆడిన వాళ్ళు ఎప్పుడు ఏ సీజన్లో కూడా లేదు, తొలిసారి ఈ సీజన్లో అయిందంటే ఇది ఒక రికార్డు, ఇది ఒక గ్రేట్ అనే చెప్పొచ్చు ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే.
ఇప్పుడు ఎన్ని సందర్భాలు అంటే మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. పృథ్వీ, గౌతమ్, టేస్టీ తేజ వీళ్ళందరూ ఉండేటప్పుడు వాళ్ళ ముగ్గురులో ఒకరికి టికెట్ టు ఫైనల్ టాస్కుల కోసం ఆడాలన్నప్పుడు రోహిణి, అవినాష్‌తో కూడా ఎట్లా డిస్కషన్ చేసేటప్పుడు టేస్టీ తేజ కూడా బాధపడుతున్నాడు. వాడికి అవకాశం ఇవ్వాలని కూడా ఇతను కూడా 4, 5 సార్లు అదే మాట చెప్పాడు. బయటకొచ్చిన తర్వాత ఏం చెప్పాడు? రాగానే పృథ్వీ, నబీల్, ప్రేరణతో అంటే వాళ్ళిద్దరూ టేస్టీ తేజకి అంటున్నారు. టేస్టీ తేజ బాధపడుతుంది. అంటే నేను కూడా బాధపడి కూర్చున్నాను పృథ్వీ అనేటప్పుడు చెప్పలా. ఆ డిస్కషన్ లోపల జరిగిన వీడియో ఇక్కడ బయట వీళ్ళతో చెప్పిన వీడియో టెలికాస్ట్ చేస్తుంటే వాళ్ళకి తెలిసి ఉండేది. అఫ్‌కోర్స్ పృథ్వీకి అప్పటికే రెడ్డాకి దగ్గరే తెలిసిందనుకోండి. నారద ఎవరి దగ్గర మాట్లాడతాడని చెప్పేసి. సో, ఇలాంటివన్నీ చేసుకొని ఒక సేఫ్ ప్లేయర్ అవ్వడం అనేది ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ చరిత్రలో ఒక రికార్డ్. ఒక రకంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అయితే ఆయన నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు 30% ఓటింగ్ వచ్చిందన్నా కదా! అది ఇంకా అటు ఇటు అయినా సరే 25% వరకు తెచ్చుకొని కాపాడేసుకున్నాడు. ఆ ఓటింగ్‌ని అలా నిలబెట్టుకోవడం వల్ల కూడా చాలా ప్లస్ పాయింట్ అయిందని కూడా చెప్పొచ్చు. ఇంకా మొత్తం డిజాస్టర్ అయిపోయి అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఆ ఓపెన్ అప్ అయితే ఎక్కడ పాడైపోతుంది గేమ్ అనే మాదిరిగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. మరి పాజిటివ్స్ లేవా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెబుతా కదా! కిల్లర్ హ్యాట్ టాస్క్‌లో కూడా పృథ్వీ వార్నింగ్ ఇచ్చినా సరే, ఆ అమ్మాయి వచ్చి ప్రేరణ నాకు హెల్ప్ చెయ్యంటే, ఇతడొచ్చి అరే పోలేరు వదిలేరనేసి అంటే పృథ్వీ నువ్వు గాని ఆమెకి హెల్ప్ చేసావంటే నీకు నాకు పడద్దని వార్నింగ్ ఇచ్చినా సరే సైలెంట్‌గా సైడ్ అయిపోయాడు. ఏంట్రా పడేదే నాకు ఆ అమ్మాయి హెల్ప్ అడిగింది. సరే పడితే చూసుకుందాం. అలాంటి నేచర్ కాదు. అలాంటి నేచర్ వాళ్ళుంటే గొడవలు వచ్చేదానికి దానికి ప్లస్సో, మైనస్ ఏదో ఒకటి అయ్యేది. కానీ అక్కడ ఆయన వార్నింగ్ ఇవ్వగానే అవునా అని కామ్‌గా సైడ్ అయిపోయాడు. సో, ఈ నేచర్‌నే సేఫ్ గేమ్ అంటారు. దీనివల్ల ఏంటంటే గొడవలు రాలే, ఇష్యూ రాలే. ఎందుకంటే ఒకవేళ గొడవలు, ఇష్యూస్, పంచాయతీలు అయితే అతను అగ్రెషన్ అయిన ప్రతి సందర్భంలో మైనస్ అయింది. ఆయన ఓపెన్ అయిన ప్రతి టాస్క్‌లో కూడా ఫిజికల్‌గా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా అతనికి నెగెటివ్ అయింది, మైనస్ అయ్యింది. సో, అందువల్ల కూడా చాలా సందర్భాల్లో ఓపెనే కాలే. గుంభనంగా అలాగా ఉండిపోయాడు అంతే. ఆయన నేచర్ ఏంటి, బిహేవియర్ ఏంటి, రియాలిటీ ఏంటి, ఒరిజినల్ ఏంటి, ఒరిజినల్ రియల్ ఎమోషన్స్ ఏంటని బయట పడలా. ఆ బిహేవియర్ ఎక్కడ బయటపడుతుందన్న భయంతో మాస్క్‌తో ఓపెన్ కాకుండా సేఫ్ ప్లేయర్‌గా ఉండిపోయాడు. మొత్తానికి నేను ఈ సీజన్ స్టార్టింగ్‌లోనే చెప్పా. ఎవరైతే గట్టిగా పీఆర్ పెట్టుకుంటారో వాళ్ళే అని చెప్పా. పీఆర్ అయితే మిగతా గౌతమ్ కూడా పెట్టుకున్నాడు. ప్రేరణ పెట్టుకుంది. కానీ అందరికి మించిన పీఆర్ బెంగుళూరు బేస్డ్‌గా చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది. సో, నేనైతే ఏమనుకున్నానంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఇంట్లో సేఫ్ ప్లేయర్ గెలుస్తాడని ఊహించలా. ఇన్ని సీజన్‌లు చూసిన ఎక్స్‌పీరియన్స్‌తో. కానీ ఫస్ట్ టైమ్ గెలిచాడు. గత సీజన్‌లో ఏంటంటే ఇట్లా సేఫ్‌గా ఆడుకునే వాళ్ళకి రేలంగి మామయ్యలు అనేవాళ్ళు. అలా రేలంగి మామయ్యలుగా ఆడేవాళ్ళకి ఒక 10 వారాల జర్నీ చాలా ఎక్కువ అనిపించేది. సో, ఇలా ఆడుకుంటూ రావడం గూడా ఒక రకంగా ఇతడికి ఈసారి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఓపెన్ అప్ అవ్వకుండా జాగ్రత్తగా అమ్మో! ఎందుకులే నెగెటివ్ రావడం అని మాదిరిగా. సో, ఇంకోటేంటంటే ఈ సీజన్‌లో కూడా పెద్ద కంటెస్టెంట్స్ అంత బిస్కట్ గేమ్ ఆడుకుంటూ వచ్చారు. ఇది సీజన్ కూడా పెద్ద బిస్కట్ సీజన్ అయిపోయింది కాబట్టి, మరి అతనికి ఆ వచ్చిన ఓటింగ్ నిలబెట్టుకుంటూ, కాపాడుకుంటూ, దానికి అడిషనల్‌గా పీఆర్ఎఫ్స్ పని చేసుకుంటూ ఇవన్నింటి వల్ల వచ్చింది. మెయిన్ ఏంటంటే కన్నడ నుంచి పడిన పెద్ద ఓటింగ్, హ్యూజ్ ఓటింగ్ అయితే జరిగింది. ఒక భాషలో పాపులర్ కంటే 2 భాషల్లో పాపులర్ అయ్యేవాడికి ప్లస్ పాయింట్ ఉంటది కదా! అదే జరిగింది. లోకల్ యాక్టర్‌కి, పాన్ ఇండియా యాక్టర్‌కి పోటీలాగా అనిపించింది. టాస్క్‌లైతే బాగా ఆడతాడు. టాస్క్‌లైతే చించి ఆరేస్తాడు. టాస్క్‌లైతే ఇరగదీస్తాడు. కానీ అందులో కూడా ఇతనికి నెగెటివ్ అయ్యింది. కానీ టాస్క్‌లు ఒకటే మ్యాటర్ కాదు కదా! ఓవరాల్‌గా అసలు ఒక సమయం, ఒక సిట్యుయేషన్ వచ్చేటప్పుడు నువ్వు ఎలా డెసిషన్ తీసుకున్నావు, ఎలాంటి స్టాండ్ తీసుకున్నావు, ఎటు సపోర్ట్ తీసుకున్నావు, ఎంత ఫెయిర్‌గా ఇవన్నీ చూస్తారు. అవన్నీ అయితే ముసుగే నో డౌట్. ఇంకోటేంటంటే యష్మి ఔట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి వాళ్ళ నలుగురు చూడండి. నలుగురిలో ఏ ఒక్కడైనంటూ 35, 40% ఓటింగ్ పడేది. యష్మి, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్‌కి సంబంధించి. వీళ్ళ నలుగురిలో నలుగురు వచ్చారనుకోండి ఎవరిది ఆళ్ళకే పడేది. అప్పుడు కావలిస్తే మహా అయితే పృథ్వీకి ఒక 8% వరకు, ప్రేరణకు ఒక 9, 10% వరకు, యష్మికి ఒక 9% ఇట్లా వచ్చేది. సో, ఎవరంతటా వాళ్ళు ఒక్కొక్కరు యష్మి బయటకొచ్చేసింది. ఆ ఓటింగ్ అలా ట్రాన్స్‌ఫర్ అయింది. పృథ్వీ బయటకొచ్చాడు. ఆ ఓటింగ్ అలా ట్రాన్స్‌ఫర్ అయింది. ప్రేరణ ఓటింగ్ కూడా 13% ఉండేది. సగం వరకు ఆవిడకి పడితే మిగతా సగం వరకు అతనికి షేర్ అయింది. ఇట్లా సో, ఈ నలుగురు నామినేట్ అయినప్పుడు గౌతమ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండేవాడు. వాళ్ళు యష్మి ఔట్ అయిపోయాక, పృథ్వీ వెళ్ళిపోయాక, ఈ అమ్మాయి టైటిల్ రేస్‌లో లేదని తెలిసాక వాళ్ళ ఓట్లు కూడా ఇతనికే షేర్ అయ్యి బాగా కలిసొచ్చిన అంశం. సో, గత సీజన్‌ల విన్నర్ల కంటే డిఫరెంట్ అని చెప్పొచ్చు ఈయన గెలుపుని. బిగ్ బాస్ గెలవాలంటే సోలో ప్లేయర్ అవ్వాలి. ఒక ఫైట్ రావాలి. ఫైటర్ అంటే ఇక్కడ టాస్క్‌లు అనుకునేవారు గట్టిగా కండలు కరిగించారు కదా! అది కాదు ఓవరాల్‌గా నామినేషన్‌లప్పుడు తను అనుకున్న పాయింట్, తను నమ్మిన పాయింట్, తను అనుకున్న లాజిక్ దాని గురించి గట్టిగా ఆర్గ్యుమెంట్ ఎంతసేపైనా చేయొచ్చు. కానీ ఒక్కనాడైనా నామినేషన్‌లో ఇది నా నామినేషన్ పాయింట్. ఇది ఇరగ్గొట్టేసాడురా బాయ్! మొత్తం 15 వారాల జర్నీలో ఆ నామినేషన్స్‌తో హైలైట్ అనిపించుకుని చెప్పుకునేంత ఫైటర్‌గా ఒక్క నామినేషన్ కూడా కనబడలా. సో, అయితే సోలో ప్లేయర్ కావాలి, ఇలా ఫైటర్ అయినా కావాలి, లేదా సింపతి అయినా విపరీతంగా వచ్చి పడిపోవాలి. ఇవేమీ లేవు. పైగా గ్రూప్ గేమ్ ఆడకూడదు.
నామినేషన్ పాయింట్లు అయితే అసలు వేరే లెవెల్ అనిపించుకునేలా ఆడాలి. కానీ అవన్నీ లేకపోయినాయి. కానీ ఏంటంటే ఈ సీజన్ నిజంగా అతనికి అదృష్టం ఏంటంటే 2 భాషల నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం, మిగతా కంటెస్టెంట్స్ కూడా అంత ఆయన స్థాయిలో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం, మెయిన్ మిగతా వాళ్ళు గేమ్ కూడా అంత తీవ్ర స్థాయిలో వైల్డ్ కార్డులు ఏంటి 8వ వారం నుంచి మళ్ళీ గౌతమ్ కృష్ణ జర్నీ స్టార్ట్ అయింది. అతను ఇంకా గట్టి పోటీ ఇవ్వబట్టే అసలు రచ్చరంబోలు అనే మాదిరిగా గేమ్ ఆడబట్టి అవుట్ అయిపోయిన కొన్ని కంటెస్టెంట్ వేరే లెవెల్ ఇవ్వబట్టి ఇంత పోటీ వచ్చి ఇంత చుక్కలు కనబడి మొత్తానికి నిఖిల్కి అంత టఫ్ ఫైట్ ఇచ్చినా సరే లాస్ట్ మినిట్లో మొత్తానికి ఇతనికి అయితే అవకాశం వచ్చింది. సో ఇది ఇతని బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎట్లా అయ్యాడంటే మరి నా అనాలిసిస్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.